సొసైటీలో ఏదైనా చేయాలనుకున్నప్పుడు ముందుగా ఆలోచించేది సొసైటీ గురించే. ఎందుకంటే సొసైటీ నుంచి మనం ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని, లేదంటే ఎటువంటి కామెంట్స్ని తీసుకోవాల్సి వస్తుందో అనేది ఆలోచిస్తూ ఉంటాం. అసలు సొసైటీ అంటే ఎవరు? అసలు సొసైటీ అంటే ఏంటి? అసలు సొసైటీ అంటే మనం చుట్టూ ఉండే మనుషులు. మన చుట్టూ ఉండే వాళ్ళు అంటే ఎవరు? మన రిలేటివ్స్ కానీ, మన ఫ్యామిలీ కానీ, మన ఫ్రెండ్స్, మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఇలా అందరూ కలిస్తేనే సొసైటీ అవుతుంది. సో ఒక మనిషి మైండ్ సెట్ అనేది ఏ విధంగా క్రియేట్ అవుతుంది అంటే అతను పెరిగే విధానం, అతను ఎదుర్కొన్నటువంటి సమస్యలు, సో అతను ఆలోచించి అవగాహన చేసుకునే పరిధిని బట్టి ఆ మనిషి యొక్క మైండ్ సెట్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఎలాంటి మైండ్ సెట్ అంటే ఒక సాడిస్ట్గా గాను, ఒక మంచి మనిషిగా గాను, ఒక దుర్మార్గుడిగా గాను, ఒక మహానుభావుడిగా గాను, ఇలా రకరకాల మైండ్ సెట్లు అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి ప్రతి ఒక్కరి మాటలను మనం తీసుకోవాలా అంటే అలా తీసుకుంటే ఏమవుతుంది, మనం సొసైటీ కోసం బ్రతకాల్సి వస్తుంది. కానీ సొసైటీ కోసం బ్రతికితే మనం బ్రతికే బ్రతుకులో అర్థమేముంటుంది? సో డోంట్ లివ్ ఫర్ సొసైటీ, లివ్ విత్ సొసైటీ.